హల్లెలూయా హల్లెలూయా. అంశం చిన్న పనివాడిని గొప్ప వాడిని చేసింది. చిన్న పని, ఏ పని ఇచ్చినా చిన్న పని అయినా పెద్ద పని అయినా మనము నమ్మకంగా పనిచేయాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మన దేవుడు చేసిన గొప్పవాడిని చేస్తున్నట్టుగా చూస్తుంది. కనుక అది సూపర్ మార్కెట్. ఆ యొక్క సూపర్ మార్కెట్కి వర్షం పడుతుంది. ఒక ఆమె కారు వేసుకొని వచ్చారు. అందరూ మూల కూర్చొని ఉన్నారు. కానీ ఒక వ్యక్తి ఆ కారులో వచ్చిన ఆమెను చూశాడు. చూసి ఆ వర్షం పడుతుంది, గబగబా వెళ్ళాడు. ఒక గొడుగు తీసుకొని వచ్చాడు. మేడం, ఇక్కడ కూర్చోండి మేడం, వర్షం పడుతుంది. ఒక గొడుగు తీసుకొని వచ్చి ఆమెను లోనికి తీసుకొని వెళ్ళి కూర్చోండి, సరుకులు లిస్ట్ ఇవ్వండి మేడం అన్నాడు. మీరు ఇక్కడ కూర్చోండి మేడం, సరుకులు లిస్ట్ ఇవ్వండి అని చెప్పి ఆ సరుకులు లిస్ట్ తీసుకొని మొత్తం సరుకులన్నీ వేసేసి మొత్తం కట్టించి ఇక్కడ ఇవ్వండి అన్నాడు. షాప్లో సరుకులన్నీ ప్యాక్ చేసి సరుకులన్నీ కారులో పెట్టాడు. గొడుగు ఇచ్చి కారు దగ్గరికి వెళ్ళాడు. సరుకులన్నీ 13,000 రూపాయల బిల్లు అయింది. ఇక్కడే ఉండండి మేడం, నేను బిల్లు కట్టి వస్తానని చెప్పి ఆ 13,000 రూపాయల బిల్లు కట్టి కడం డబ్బులు తెచ్చి ఆమెకి ఇచ్చి, ఆ వర్కర్ పేరు ఎం రమేష్. అతను ఆ వర్కర్ పేరు ఏంటి? ఎం రమేష్. 10 రోజుల తర్వాత ఒక కవర్ వచ్చింది. 10 రోజుల తర్వాత ఒక కవర్ వచ్చింది. 10 లక్షల రూపాయలు ఆర్డర్ వచ్చింది. ఈ కవరులో వారి పేరు రాసింది, ఎం రమేష్తో ఈ యొక్క 10 లక్షల రూపాయల సరుకు కూడా పంపించండి అని చెప్పి తీసుకొని రమ్మని చెప్పి పంపించింది అనమాట. తీసుకొని వచ్చాడు. ఉద్యోగం అన్నాడు. రమేష్ వచ్చాడు అన్నమాట. ఏ చిన్న ఉద్యోగం వచ్చినా చేస్తాను అన్నాడు మేడం. అప్పుడు ఆమె గదిలో తీసుకుని వెళ్ళి ఎం రమేష్ జనరల్ మేనేజర్ అని చెప్పి ఆ యొక్క రమేష్ అని ఆ కుర్చీలో అతన్ని కూర్చోబెట్టింది. అప్పుడు ఎందుకనంటే, మేడం మీరు అప్పుడు వర్షంలో వచ్చినప్పుడు నేను తొలగ కట్టింది నేనే అన్నప్పుడు నీ పనితనం చూశాను, నీ యొక్క మాట మంచితనం చూశాను, నువ్వు చేసిన పని నాకు బాగా నచ్చింది. కనుక నేను జనరల్ మేనేజర్గా 1,50,000 రూపాయల జాలీతో నేను ప్రమోట్ చేస్తానని చెప్పి సంతకం పెట్టేసి ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మనకి ఏ పని ఇచ్చినా, చిన్న పని ఇచ్చినా, పెద్ద పని ఇచ్చినా నమ్మకం వచ్చేసి మెండైన దేవుడు కలుగుతాయి. కనుక కొద్ది మాటలు మినిస్టర్ క్రిస్టఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మంది చేసి కోరుతున్నాను.